సెంచరీ చేయడం కంటే జట్టు గెలవడం తనకు ముఖ్యమని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. సెంచరీ చేసే అవకాశం చేజారినందుకు తనకు ఎలాంటి బాధ లేదని స్పష్టం చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మంగళవారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆసీస్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది. మరోసారి విరాట్ కోహ్లీ అసాధారణ బ్యాటింగ్తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 264 పరుగుల లక్ష్య ఛేదనలో పవర్ ప్లేలోనే టీమిండియా ఓపెనర్ల వికెట్లను కోల్పోగా శ్రేయస్ అయ్యర్తో కలిసి విరాట్ కోహ్లీ జట్టును ఆదుకున్నాడు. అయ్యర్తో కలిసి 3వ వికెట్కు 91 పరుగులు, అక్షర్ పటేల్తో కలిసి 4వ వికెట్కు 44 పరుగులు జోడించాడు. క్విక్ సింగిల్స్, డబుల్స్తోనే పరుగులు చేసిన కోహ్లీ సెంచరీ ముంగిట అనవసర షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. అయితే భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సెంచరీ చేజారడంపై ప్రశ్నించగా కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రికార్డ్స్ను తానెప్పుడూ పట్టించుకోనని, జట్టు విజయానికే ప్రాధాన్యతనిస్తానని తెలిపాడు. ఇది పాకిస్తాన్ మ్యాచ్ తరహా ఇన్నింగ్సే. పరిస్థితులను అర్థం చేసుకుని స్ట్రైక్ రొటేట్ చేయడంపై ఫోకస్ పెట్టాను. ఎందుకంటే ఈ తరహా పిచ్లపై భాగస్వామ్యాలు నెలకొల్పడం చాలా ముఖ్యం. పరిస్థితులకు తగ్గట్లే నేను ఆడాను. ఈ గేమ్ మొత్తం ఒత్తిడికి సంబంధించింది. మ్యాచ్ను మరింత డీప్గా తీసుకువెళ్తే ప్రత్యర్థి ఒత్తిడికి గురై విజయావకాశాలు వస్తాయి. ఇక నేనెప్పుడూ సెంచరీలపై ఫోకస్ పెట్టను. మైలురాళ్ల గురించి పట్టించుకోకుంటేనే అవి దక్కుతాయి. నేను సెంచరీ చేస్తే గొప్పగా ఫీల్ అయ్యేవాడిని, కానీ సెంచరీ కంటే నాకు జట్టు విజయం ముఖ్యం. కాబట్టి సెంచరీ మిస్ అయిందనే బాధ ఏమాత్రం లేదు అని విరాట్ కోహ్లీ చెప్పాడు.